అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ నేత విచారణకు పిలిచిన అనంతరం ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? నిజంగానే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడా? అసలు పోలీస్ స్టేషన్ విచారణకు పిలిచిన తర్వాత ఏసీపీ ఏం చెప్తున్నాడు? మనతో పాటు ఏసీపీ ఉన్నాడు. ఇప్పటికే ఈ వార్త అంతా కాస్త సంచలనంగా మారిన పరిస్థితి, కొద్దిగా పూర్తి సోషల్ మాధ్యమాల్లో హల్చల్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఏసీపీ ప్రకాష్ గారు ఉన్నారు, మంచిర్యాల నుండి. మాట్లాడదాం. ఏం జరిగిందండి అసలు? ఏంటి విషయం? ఏంటి? ఎందుకు ఆత్మహత్య అటెంప్ట్ చేసే స్థాయికి పోయింది? గత 16వ తారీఖు 8వ నెల 24 రోజులు సిసిసి నస్పూర్ మున్సిపల్ కమిషనర్ గారు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది సిసిసి పోలీస్ స్టేషన్లో. దాంట్లో బేర సత్యనారాయణ మరియు ఇంకా ఇద్దరు వ్యక్తుల మీద వీళ్ళు ఒక నాలాని కబ్జా చేసి అది నాలా అబ్స్ట్రక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఎంక్వైరీకి పోతే అక్కడ జరిగిన పరిణామాల మీద ఒక దరఖాస్తు చేయడం జరిగింది. దాని మీద ఈ ముగ్గురు మీద కేసు పెట్టడం జరిగింది. దాంట్లో విచారణ నిమిత్తము 41 CRPC ఇద్దామనే ఉద్దేశంతో మేము 17 నుంచి చూస్తూ ఉన్నాము. అతను స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఈరోజు తీసుకొని రావడం జరిగింది విచారణ నిమిత్తము. విచారణ నిమిత్తం తీసుకొని ఆఫీస్కి వచ్చిన తర్వాత మా స్టాఫ్ వాళ్ళు ఏదో కేక్ తెచ్చుకొని ఆడ పెట్టుకోవడం జరిగింది. దాని కేక్ కట్ చేసే నైఫ్ని అది షార్ప్ వేసుకొని ఈ విచారణని తప్పుదో పట్టిద్దామనే ఉద్దేశంతో అది ఇక్కడ చిన్నగా కాటులాగా పెట్టుకొని ఒక సిస్టమ్కి తెరదీయడం జరిగింది. ఇమీడియట్గా కొంచెం బ్లీడింగ్ అయితే నేనే స్వయంగా మా ఎస్ఐ గారు నేను మా బండ్లనే తీసుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఏం లేదు, కొంచెం చిన్నగా కట్ అయిందని చెప్పడం జరిగింది. ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నేను ఉన్న క్రమంలో నా పైన కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది అతను. కానీ నేను ఒకటే, ఇదంతా జరిగింది ఏంటంటే కేవలం అతని మీద అయిన కేసుని తప్పుదో పట్టిద్దామనే ఉద్దేశంతో పోలీసుల మీద ఒక నెపం పెడితే అయిపోతుందని నేను తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఒకటి పెట్టడం జరిగింది. అతను గతంలో నేను ఏం చేయలేదు, ఇది కావాలని పోలీసులు తప్పుడు కేసు పెట్టిరని ఒక ఆరోపణ చేస్తూ ఉన్నాడు. కానీ అది సత్య దూరం అది. ఎందుకంటే మేము దరఖాస్తు వస్తే మేము కేసు రిజిస్టర్ చేసినాం. గతంలో కూడా అతని మీద 2012 నుంచి కూడా మేము ఇప్పుడు అతనిది మొత్తం కేసులు తీయడం జరిగింది. దాదాపు 6-7 కేసులు ఉన్నాయి. దాంట్లో కొన్ని కబ్జా కేసులు, తర్వాత కొన్ని కన్విక్షన్ కూడా అయిన కేసులు ఉన్నట్టున్నాయి. ఇంకా అవి దాన్ని పూర్తిగా ఇంకా తీస్తూ ఉన్నాము. సో దయచేసి అతనికి, పోలీస్కి మాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు. మా మీద వేరే వాళ్ళ ప్రెజర్ కూడా లేదు. ఒక దరఖాస్తు వచ్చింది, దరఖాస్తు నిమిత్తం మేము కేసులో విచారణ నిమిత్తం పిలిపించడం తప్ప మిగతా విషయాలు ఏవీ లేవు దీంట్లో. అతను కావాలని కొంచెం డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంతో అతను చేసిండు. గతంలో నేను ఈ ప్రాంతంలో కూడా పనిచేసింది ఏం లేదు నేను. ఇక మరి అతను మీరే చూడాలి. ప్రెస్ ఏంటి సార్ అంటే ప్రధానంగా వాళ్ళ కూతురు కూడా మా నాన్నను పర్సనల్గా టార్గెట్ చేసిండ్రు, రాజకీయ పరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు. ఏంటి దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా? ఆరోపణ ఎంతవరకు నిజం? దాంట్లో మాత్రం ఏమీ లేదు. అతన్ని ఇంతవరకు ఎప్పుడు కూడా పిలిపించడం దాఖలాలు కూడా లేవు అతని మీద. నేను వచ్చినప్పటి నుంచి ఈ కేసు ఒక కేసు అయినప్పుడు మాత్రమే ఇప్పుడు పిలిపించడం జరిగింది. గతంలో నేను అతన్ని పిలిపించలేదు. అతను ఎవరో కూడా మాకు తెలియదు. స్థానిక ఎమ్మెల్యే పేరు తీస్తున్నారు, పదే ప్రేమ్ సాగర్ రావు ఇదంతా చెప్పిస్తున్నారు. నిజంగానే ఎమ్మెల్యేకి దీనికి సంబంధం ఉందా? అసలు దానికి ఎమ్మెల్యే గారికి ఈ కేసుకు అతనికి ఏమీ సంబంధం లేదు. కేవలము నస్పూరు కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన దాని మీదనే మేము ఎంక్వైరీ చేస్తున్నాం తప్ప గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కానీ దీంట్లో ఏ ఇతర పొలిటికల్ లీడర్లకు సంబంధం లేదు. అంటే ఫర్దర్గా ఏ రకమైన విచారణ ఉండబోతుంది? కట్టిన SC కేసు, అటు సైడు మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వ ఉద్యోగి, ఎట్లుండబోతుంది? దీని మీద విచారణ ఫర్దర్గా ఉండబోతుందా, లేదంటే ఇక్కడికి ఆగబోతుందా? ఏంటి అసలు? ఇప్పుడు మేము చేసింది ఏం లేదు. అతనే కావాలని కేసుని తప్పుదో మేము అది కూడా చెప్పినాము. ఒకవేళ నిన్ను పిలిపించినప్పుడు మీ యొక్క ఎవరైతే మీరున్నారో మీ దిక్కు మీ కౌన్సిల్ని ఎవరినన్నా గౌరవ అడ్వకేట్ గారినో ఎవరినో తీసుకొని రమ్మని కూడా చెప్పడం జరిగింది. అయినా అతను రెస్పాండ్ కాలేదు.
అతన్ని ఎవరు ఇల్ ట్రీట్మెంట్ చేయలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి మేము ఎవరిని కూడా థర్డ్ డిగ్రీ కానీ బూతులు మాట్లాడడం కానీ చేయట్లేదు. మాకు చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండింటి మధ్యలో ఏదన్నా పర్సనల్ కట్టచ్చి తోటి ఇది జరుగుతుందని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో మా ఫాదర్ తెలంగాణ ఉద్యమకారుడు అని చెబుతున్న పరిస్థితి. ఎట్లా చూడదు సార్? అంటే ఈ పార్టీల ఫీలింగ్ ఏమైనా వచ్చిందా, లేదంటే నిజంగానే ఇది విచారణ అనేది? పార్టీలకు మాకు సంబంధం లేదండి. కేసులు నేను చెప్తున్నా, దీనికి ఏ పార్టీ ఎవరు అతను ఏ పార్టీ కూడా మాకు తెలియదు. దీనికి సంబంధము లేదు. కేవలం దరఖాస్తు వచ్చింది. దరఖాస్తు మీద మేము కేసు రిజిస్టర్ చేసినాము. మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినాము. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అతన్ని ఇప్పుడు హాస్పిటల్ పంపించడం జరిగింది. మేమే తీసుకుపోవడం జరిగింది. డాక్టర్లు కూడా ఏం లేదని చెప్పినారు, బాగానే ఉన్నాడని చెప్పినారు. అతను అయినా కానీ అతనికి బాగైన తర్వాత మళ్ళీ విచారణ నిమిత్తము మేము చట్టబద్ధంగా చట్టానికి లోబడి మాత్రమే మేము పిలిపించడం జరుగుతుంది. రైట్ సార్, ఇది పరిస్థితి. మాకు ఎటువంటి పర్సనల్ కట్టచ్ లేదు. ప్రధానంగా ఈ ప్రాంతంలో నేను సర్వీస్ కూడా చేసింది లేదని ఏసీపీ చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు గతం నుంచి కూడా వీర సత్యనారాయణపై కేసులు ఉన్నాయని చెబుతున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించిండ్రు, విధులకు ఆటంకం కలిగించిన పరిస్థితిపై గతంలో కోర్టు కూడా ఇటు కొంత పెద్ద మొత్తంలో జరిమానా వేసిన పరిస్థితి కనబడింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును డైవర్ట్ చేయడానికే ఇదంతా జరుగుతుంది. దీనికి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా ఎటువంటి సంబంధం లేదు. కావలసుకొని ఇదంతా జరిగింది. మేము పోలీస్ స్టేషన్లో చిన్న కేక్ బర్త్డేకి సంబంధించిన సెలబ్రేషన్ ఉండే, అది కట్ చేసుకునే తరుణంలోనే ఆ కత్తితో నైఫ్తో ఈ విధంగా జరిగింది. ఎటువంటి అపాయం లేదని చెప్పారు. కానీ కేసును ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ ఇచ్చారు కాబట్టి తీసుకొచ్చి మళ్ళీ అంటే నయమైన తర్వాత వెంటనే దర్యాప్తు చేస్తాం, చట్టానికి లోబడే పనిచేస్తామని చెబుతున్న పరిస్థితి. సత్యనారాయణతో కూడా ఆర్టీవీ సంప్రదించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి తను హైదరాబాద్కు రిఫర్ చేశారని చెప్తున్నారు. వాస్తవాలు ఏంటనేది తనతో కూడా మాట్లాడించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.